స్టైఫండ్ పెంచాలని చెప్పి జూనియర్ డాక్టర్లు గత 8 రోజులుగా సమ్మెబాట పట్టారు. 6 రోజుల పాటు అత్యవసర సేవల్లో భాగస్వాములైనటువంటి జూనియర్ డాక్టర్లు ఈరోజు అత్యవసర సేవలు కూడా ఆబ్సెంట్ అయి వారి హక్కుల సాధన దిశగా వెళ్తున్న నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్లో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారనడానికి రిమ్స్ సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు, ఎటువంటి వైద్య సేవలకి ఎవరెవరిని మీరు అందుబాటులో తెచ్చుకుంటారు? రోగుల ఆరోగ్యమే మా ప్రాముఖ్యత అండి. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో కూడా మేము దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లని చేశాము. ఇక్కడ ఉన్న ఈ ఆసుపత్రి సిబ్బంది అంటే 2-3 కలిసి ఒక డ్యూటీ చేసేటట్టుగా సేవలు అందిస్తున్నారు. తర్వాత వచ్చి రిమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఒక 6 మంది డాక్టర్లను ఇక్కడ తీసుకున్నాం. ఒకవేళ అవసరమైతే మిగతా డాక్టర్లు కూడా వచ్చి ఏర్పాటు చేశాము. అలానే డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ ఏరియా హాస్పిటల్స్ నుంచి కూడా సుమారు 35 మంది డాక్టర్లను ఇప్పుడు డెప్యూట్ చేసుకున్నాము. ఇంకా అవసరమైతే వాళ్ళు కూడా మాకు సహకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటిదాకా ఈ జూనియర్ డాక్టర్ల సమ్మెలో వాళ్ళ ఎమర్జెన్సీ డ్యూటీలు ఆపినా కూడా ఇన్ సర్వీస్ డాక్టర్లు ఉన్నారు. తర్వాత ఒక 4-5 ఎఫ్ఎంజీ హౌస్ సర్జన్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరికి ఏ సమస్య తలెత్తలేదు. 2 రోజులైంది అత్యవసర సేవలకు వారు బాయ్కట్ చేసిన నేపథ్యంలో సమస్య జట్లు అయ్యే పరిస్థితులు కనిపించనున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా టైట్ చేసే పరిస్థితి. 250 మంది జూనియర్ డాక్టర్లు అందుబాటులో లేకపోతే అంత ఫుల్ఫిల్ చేసే డిజిట్స్ మనకు జిల్లా వ్యాప్తం దొరుకుతాయి. మా ఈ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య మొదలు కాకముందు కూడా డాక్టర్లు తమ విధులు నిర్వహిస్తూ అందరు పేషెంట్లకి సక్రమంగా వైద్యాన్ని అందించారండి. అదే స్ఫూర్తితో వైద్యాన్ని ఇవ్వడానికి కొనసాగిస్తామని చెప్పి అందరూ సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి మాకు ఏ ఇబ్బందులు కలగటం లేదు. ఓపీ చాలా ఎక్కువ ఉన్నట్టు రోగులు కనిపిస్తుంది. ఇది కనుక పెరిగినట్టయితే ఇటు ఎమర్జెన్సీ సర్వీసులు అటు జనరల్ సర్వీసులకు కూడాను సిబ్బంది సఫిషియెంట్గా డాక్టర్లు వైద్యం అందించేందుకు అవకాశం ఉంది. ఎమర్జెన్సీ సర్వీసులు అత్యవసరమైన ఎమర్జెన్సీ సర్వీసులు ఏనాడు మేము ఆపటం లేదండి. ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతున్నాయి. నిన్న సమ్మె నేపథ్యంలో కూడా దాదాపు 25-30 ఆపరేషన్లు జరిగిపోయాయి. ఏ ఇబ్బంది లేకుండా ఓపీలు సక్రమంగా జరిగింది. ఓపీ సెన్సెస్ అంతకుముందు చేసుకున్న ఇప్పుడు ఉన్న ఓపీ సెన్సెస్తో సమాంతరంగానే పనిచేస్తున్నారు. అందరు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు, సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఇందులో మాకేమీ లోపాలు కల్పించలేదు. ఎవరిని సెలవులపై మేము అంగీకరించడం లేదు. అందరూ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం రిమ్స్ హాస్పిటల్లో వైద్యానికి కానీ శస్త్రచికిత్సలు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం. ఇటు మెడికల్ కళాశాలకు సంబంధించిన వైద్యులు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులు కూడా అందుబాటులో తెచ్చాం. వారి లేని లోటు మాత్రం రోగుల మీద ఎట్టి ప్రభావం చూపకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సఫిషియెంట్గా మెడికల్ కాలేజ్ రాకముందే ఈ హాస్పిటల్లో మాత్రం పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది ఉన్న నేపథ్యంలో ఈ సమ్మె ప్రభావం రిమ్స్ హాస్పిటల్ రోగులపై ఎట్టి పరిస్థితులు జరిగే పరిస్థితి లేదని మాత్రం మేడం స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో రోగులకు మాత్రం పూర్తి స్థాయిలో వైద్యం అందేందుకు ఈ సమ్మె ప్రభావం పడకుండా ఉంటుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.